ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళి. హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నగరంలోని బీఆర్సీ సెంటర్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. ఇలా కక్ష సాధింపులు చేయటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. రోజులు అన్నీ ఒకే విధంగా ఉండవని, మారుతూ ఉంటాయని గుర్తు పెట్టుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అన్యాయంగా హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఘాటుగా హెచ్చరించారు. నశించాలి కుటుంబ ప్రభుత్వ దౌర్జన్యాలు, నశించాలి కుటుంబ ప్రభుత్వ దౌర్జన్యాలు, నశించిన టీడీపీ గుండాల దాడిని ఖండించాలి. హిందూపురం ఆఫీస్ మీద టీడీపీ గుండాల దాడిని రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు, అంబేద్కర్ రాజ్యాంగం వద్దు, రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు, అంబేద్కర్ రాజ్యాంగం వద్దు, రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు, అంబేద్కర్ రాజ్యాంగం వద్దు. కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్, కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్, కూటమి ప్రభుత్వం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందూపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని విధ్వంసం చేసినటువంటి సంఘటన మీద అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కనీసం ఆ బిల్డింగ్ చూడడానికి కూడా వెళ్లకుండా అడ్డుకున్నటువంటి తీరు కానీ, వీటన్నిటికీ నిరసనగా ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన వ్యక్తం చేయడం కానీ, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. మీరందరూ గమనిస్తూ ఉన్నారు, గడిచిన 1.5 సంవత్సరంగా ఎంతటి విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయో. నాయకులు ఎవరైనా కనుక మాట్లాడితే వారి మీద అక్రమ కేసులు పెట్టి వారందరినీ కూడా జైల్లో పెట్టడం, అలానే ఎవరైనా కనుక మాట్లాడితే వాళ్ళ ఇల్లు ధ్వంసం చేయడం, పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేయడం, అనేకమైనటువంటి ప్రైవేటు ఆస్తులన్నింటినీ కూడా విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. ఆ రోజు కనుక చూస్తే 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కరకట్ట మీద ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ ల్యాండ్లో, అది కూడా ఒక ఇరిగేషన్ ల్యాండ్, దానికి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని తొలగించినప్పుడు 5 సంవత్సరాల పాటు వాళ్ళందరూ కూడా చెప్తానే ఉన్నారు, విధ్వంసం చేశారని. అది పూర్తిగా కూడా అది గవర్నమెంట్ ల్యాండ్, అది కూడా ఒక గవర్నమెంట్ బిల్డింగ్. దాన్ని తొలగిస్తే 5 సంవత్సరాల పాటు మాట్లాడినారు ఇది విధ్వంసం అని. ఈరోజు వీరు చేస్తున్నటువంటి ప్రైవేట్ ఆస్తుల విధ్వంసం కానీ, అలానే మాట్లాడుతున్నటువంటి నాయకులందరినీ కూడా నిర్బంధించడం కానీ, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఎంతటి అరాచక పరిపాలన మనం చూస్తూ ఉన్నాము. ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఒక మోడల్గా ఉండాలా, ప్రభుత్వం ఒక మంచి పద్ధతిలో వెళ్ళాలన్న ఆలోచనతో ఆ నిర్ణయం తీసుకుంటే ఎక్కడ కూడా మరెవ్వరికి కూడా ఏ ప్రైవేట్ ఆస్తులకు కూడా ఎక్కడ కూడా భంగం కలిగించినటువంటి పరిస్థితి మనం ఆ రోజు చూస్తే, ఈ రోజు ఎవరైతే మాట్లాడతారో బిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ప్రజలందరూ కూడా ఈరోజు వారికి చెప్పినటువంటి హామీలు కానీ అవన్నీ కూడా మోసపోయామనే బాధలో వారందరూ కూడా కడుపు మండి ఈరోజు వైఎస్ఆర్సీపీ వెంట నడుస్తూ ఉన్నారు. వీరు చేస్తున్నటువంటి ఈ విధ్వంసాలు కానీ వీటన్నిటికీ కూడా ఏ ఒక్కరు కూడా భయపడే పరిస్థితి లేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా, నెల్లూరు జిల్లా అయితే ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేసినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా, అదేవిధంగా 10 నియోజకవర్గాలలో కూడా ప్రతి కార్యక్రమం కూడా అద్భుతంగా విజయవంతం అవుతా ఉన్నాయంటే ఈ కూటమి ప్రభుత్వం మీద విసిగి వేసారిపోయినటువంటి ఈ ప్రజలందరూ కూడా కడుపు మంటతో ఆ 1,00,000 సంతకాల ఉద్యమంలో పాల్గొనడం కానీ, మేము చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, పెద్ద ఎత్తున ఇంకా 3 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వానికి అవకాశం ఉన్నా కూడా ఈరోజు ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుందా అన్న ఆలోచనతో ఈరోజు మా పక్కన నడవడం కూడా జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఒకటే విన్నవిస్తూ ఉన్నాం, ఎక్కువ కాలం ఈ చీకటి ప్రభుత్వం మనజాలదు, తప్పకుండా ఒక మంచి రోజులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా రాబోతా ఉంది. సో ఆ రోజు దాకా కూడా మనము ఎదురు చూసే పరిస్థితిలో అందరూ కూడా ఉన్నారు. వారందరికీ కూడా భరోసాని ఇవ్వడం కూడా జరుగుతుంది. రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది. ఈ రోజు ఈ విధ్వంసం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించే పరిస్థితి కూడా ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.